హాయ్ హలో అండి నమస్కారం టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద హిందీ తెలుగు కుక్ టాక్స్. సో ఇవాళ మేము ఏం రెసిపీ చేస్తున్నామంటే సోయా చంక్స్ తోటి మంచూరియా చేద్దాం. एंड क्यों कर रहे हैं बिकॉज इनका घर वालों से डिमांड घर वालों का डिमांड है. మా పాప ఇవాళ యాక్చువల్లీ మిల్ మేకర్ బిర్యానీ చేయమనింది. సో ఆల్రెడీ మిల్ మేకర్ బిర్యానీ మన వీడియోలో చేసేసాం కాబట్టి సో మంచూరియా చేస్తానని చెప్పాను. बिकॉज हम लोग टू फंक्शन देखते हैं, घर का भी होना और वीडियो भी शूट हो जाना. అవును, రెండు పనులు ఒకటేసారి అయిపోవాలి కాబట్టి సో మనం స్టార్ట్ చేద్దాం. మరిత స్టార్ట్ చేద్దాం. రెడీ कर दिया सारा, అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను. మనం వెళ్ళి జల్దీ స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఎందుకు బాయ్? రండి 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 రండి. బాయ్ బాయ్. నేను వీడియో ఇప్పుడే ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకుందాం రీత. నెక్స్ట్ అందులోకి వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకోవాలి. वाटर फॉर बॉइलिंग, हमारा सोया चंक्स को बॉईल करेंगे. అవును, వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి అందులోకి. బాయిల్ అవ్వాలి వాటర్. రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత మన సోయా చంక్స్ ని ఇందులో వేసుకుందాం. ఓకే ఓకే ఓకే, చూడు వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు సోయా చంక్స్ అయితే వేసేసుకుందాం. ఈ రోజు పార్టీ. అవును, పార్టీ, అందరికి పార్టీ. రోలింగ్ బాయిలింగ్ కర్కి ఒక రెండు పొంగులు రావాలి రీత. ఇది ఇప్పుడు ఇవి వేసిన తర్వాత మన పాల పొంగు ఎట్లా వస్తుందో అట్లా 2 times పొంగు వస్తుంది అనుకో, మనం ఇంకప్పుడు అయిపోతుంది, మంచిగా కుక్ అవుతుంది. इसको जस्ट 150 to 80% కుక్ कर देना. अभी ఇప్పుడు ఒకసారి వచ్చింది కదా, సిమ్ లో పెట్టేసి తొందరకి ఆగా పొంగు వస్తుంది. ఆల్రెడీ వాటర్ బాయిల్ అయ్యి ఉన్నాయి కదా, అందుకని. ఇట్స్ లుకింగ్ లైక్ పాలు పొంగుతుంది నా. పాలు పొంగుతుంది. చూడు రీత, కుక్ అయిపోయినాయి కదా, పెద్దగా అయిపోయినాయి. ఇప్పుడు మంచిగా మా కూల్ వాటర్ తోటి వాష్ చేసుకొని మంచిగా పిండి వేసుకుందాం. ఇమీడియట్లీ 2 minutes రఖనా? లేదు, ఆల్రెడీ కుక్ అయింది కదా. కుక్ అవ్వకపోతే కొంతసేపు అట్లనే మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 5 minutes ఉంచుకోవాలి. కుక్ అయిపోయింది కాబట్టి అవసరం లేదు. సరే, అభి ఇస్కో క్యా కरेंगे? స్ట్రెయిన్ करेंगे. ఏం చెప్పాలి స్ట్రెయినింగ్ కో? స్ట్రెయినింగ్ వడేసుకోవాలి, వడపోసుకోవాలి. स्ट्रेनिंग. यू नो मिल मेकर मेरा फेवरेट है. मैं एवरी చాలా మంచిది తెలుసా మిల్ మేకర్. ఇందులో ప్రోటీన్ చాలా ఉంది. हम लोग वेजिटेरियंस है ना, तो నాకు ఇట్లా కార్తీక మాసం శ్రావణ మాసం వచ్చింది అనుకో, ఎక్కువ డిషెస్ ఏమైనా చేసుకోవాలంటే మిల్ మేకర్, మష్రూమ్, పన్నీర్ एवरी टाइम. मेरा तो वीकली 3 days तो मिल मेकर रहता है यू नो. నాకు చాలా ఇష్టం తెలుసా. నాకు ఆల్సో చాలా ఇష్టం. ఇప్పుడు కూల్ వాటర్ చూడు, ఇప్పుడు కూల్ వాటర్ పోసుకొని మంచిగా వీటిని వాటర్ లేకుండా పిండేసుకుందాం. వాటర్ పూరా క్లీన్ నికాల్ దేనా. स्ट्रेनिंग लाइक दिस. ओके, इसको ऐसे टाइटली इसको निकाल देना वाटर, ऑल वाटर. సో देखो ये ऐसे करके మొత్తము కూల్ వాటర్ లో వాష్ చేసుకొని మంచిగా పిండి వేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇందులో కొంచెం एक्चुअली वाटर इसलिए निकालना बिकॉज हम ऐड करेंगे ना जो कॉर्नफ्लोर सॉफ्ट होए तो फिर अच्छा बाइंड नहीं होता. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, అయ్యా ఉప్పు, కొంచెం ఉప్పు గైస్. అండ్ 3 pickle కారం లేదు నీ దగ్గరే. 3 pickle यूज कर रहा है 2 days से. కారం ఇది ఓన్లీ కలర్స్ रहता फॉर अट्रैक्टिव दिखने के लिए. ఉప్పు, కారం అండ్ కొంచెం కార్న్ఫ్లోర్ అండ్ మైదా కూడా వేస్తా. మైదా కూడా నేను చేతితో వేసేస్తున్నా కదా చెప్పడానికి. ఒక 2 to 3 spoons corn flour means coating ho jana, ante like that much only. ఒక 3 spoons corn flour, ఒక 2 spoons मैदा. क्वांटिटी ఎక్కువ है तो ज्यादा लग रहा है, क्वांटिटी कम है तो तక్కువ लगता है. अंते अभी हमारा अच्छा क्वांटिटी है ना, 200 grams we are taking.
200 grams కాబట్టి కొంచెం మంచిగా వీటంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా 200 grams ఆఫ్ విటమిన్ ఏ ప్రోటీన్. ఇందులో కొంచెం ఇంకా వాటర్ కూడా ఏమి వేయలేదు. చూడు వాటర్ వేయకుండానే దాంట్లో నుంచి ఆల్రెడీ కొంచెం వాటరీ ఉంటుంది కాబట్టి చూడు. ఇప్పుడు పక్క మనము ఆయిల్ పెట్టేసుకుందాము. ఆయిల్ ఫుల్ ఆయిల్ కడితే చూసి కనబడిందా ఆయిల్? ఎక్కడ ఆయిల్ ఉంది? ఏ ఫుల్ కడితే పడవద్దాము. अरे मैं कर देती. చూడండి ఫ్రెండ్స్, ఈ వన్ టైం యూజ్ हुआ है क्या ये ऑयल? नहीं फ्रेश है. हाँ फ्रेश. then strainer रखा means today onion dosa I have done. So I will keep that one in this na. So उसको स्ट्रेन करने से ऑनियन नहीं आता? नहीं आता. कैसा आता? और थोड़ा डालते. और डालो. डाल दो. पूरा डाल दो क्या? थोड़ा ही बचा. डाल दो. कुछ नहीं. మంచిగా హీట్ అయింది కదా. కొంచెం ఇవి మనం మిక్స్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం మెల్లగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే విరిగిపోతాయి కదా. అవునా? ఓకే. వీటిని తెలుగులో ఏమంటారు? మిల్ మేకర్. मिल मेकर आई डोंट नो, तुमको मालूम होगा तेलुगु में क्या बोलते हैं. నీకేమైనా తెలుసా అని? మీరు కూడా మిల్ మేకరే అంటారా? ఇంకా వేరే सोया बड़ी बोलते, सोया बड़ी. सोया चंक्स ना? हां, सोया चंक, सोया बड़ी, लाइक दैट वी विल टेल. मीडियम टू फुल में कर देना क्लियरिटी. కానీ మంచి కలర్ మంచి కలర్ आ रहा देखो. मंचूरियन में नो टर्मरिक पाउडर है ना? అవును. చూడు మంచిగా ఇట్లా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. ఏవాలా హీట్ ఆరా. ప్యాన్ పెట్టుకో. కొంచెం ఆయిల్ వేసుకో. నీ లాంగ్వేజ్ నేను మాట్లాడేస్తున్నా. కొంచెం ఆయిల్ హీట్. ऑनियन नहीं डाल रहे हो? नको ऑनियन. इसमें ऑनियन नहीं? क्यों? नको. तुम नहीं खा रहे क्या? नहीं वैसे नहीं. मंचूरियन तो ऑनियन जाता వేస్తారు కానీ దీంట్లో तुमको इंटरेस्ट లేదు. దీంట్లో ఇష్టం. పచ్చిమిర్చి, జింజర్, గార్లిక్, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, అల్లం. అయ్యయ్యో అల్లం మంచిగా. ये वेल्लुल्लिपाय कंपलसरी होता है चाइनीज फूड, है ना? कंपलसरी. टेस्ट उसी का ही आता है, फ्लेवर, गार्लिक फ्लेवर. కొంచెం కరివేపాకు. ఐ లైక్ కరివేపాకు టేస్ట్. ఐ లైక్ వెరీ మచ్. చిట్పట్ కరివేపాకు. మీ కుకింగ్ 2 minutes. ఇది మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ దాంతో డైరెక్ట్ దాంతో కొంచెం సాల్ట్, ఎక్కువ చిల్లీ, కొంచెం చిల్లీ పౌడర్. నెక్స్ట్ జస్ట్ వీఆర్ మేకింగ్ అ స్లరీ. సోయా సాస్ అండ్ వెల్లుల్లిపాయ कंपलसरी चाहिए. కొంచెం టేస్టింగ్ సాల్ట్ डाल दिया अभी. दैट इज चाइनीज सॉल्ट. एंड अभी नेक्स्ट हम क्या करेंगे? ఇప్పుడు కొంచెం కార్న్ ఫ్లోర్ తీసుకొని ఇందులో వాటర్ మిక్స్ చేస్తాం. కార్న్ ఫ్లోర్ का स्लरी, दैट वी से కార్న్ ఫ్లోర్ स्लरी. वो करे तो మంచిగా గ్రేవీ వస్తుంది. మొత్తం మంచిగా ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. నో లంప్స్. పోసుకుంటా ఆగు.
చూడండి స్లోలీ కుక్ అయితే స్మెల్ వస్తుంది స్మెల్. इसमें ऑनियन ऑप्शनल है, यू कैन ऑप्शनल అది ఏమో నాకు ఇవాళ ఎందుకో इसको इंटरेस्ट క్యాబేజీ మంచూరియాలనైతే మంచిగా అనిపిస్తుంది కానీ ఇందులో కొంచెం जिसको इंटरेस्ट है वो डाल सकते हैं అంతే. ఇగో ఇట్లా అవ్వాలి రీత, థిక్ పేస్ట్ లాగా అయినప్పుడు वो कुक हो गया स्लरी కుక్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న సోయా చంక్స్ని ఇందులో అయితే వేసేసుకుందాం. ఓకే ఓకే వేసుకో వేసుకో. చూడండి ఫ్రెండ్స్, क्रेविंग आ रहा है, ये मेरे को पूछना है, भूख लग रहा है, पूछो. ఆకలేస్తుందా రీత? नहीं मेरे को नहीं यार, जो देख रहे उनको. మీకు కూడా ఆకలేస్తుందా? సో ఇవి ఇట్లా మంచిగా ఫైనల్ గా కొత్తిమీర తోటి ఇలా వేసేసుకుంటే మా పిల్లలు వచ్చే టైం అయింది, ఇంకా ఖాళీ ఖాళీ అయిపోతుంది. సరే బాగుందా రీత? బాగుందా? పర్ఫెక్ట్ గా మిల్ మేకర్ మంచూరియా ఇస్ రెడీ. రెడీ అయిపోయింది. సో రెడీ టు సర్వ్. రెడీ టు సర్వ్. పద ఫైటింగ్ ఫర్ మంచూరియన్. ఏయ్ ఆగు చేసు. टेस्ट बहुत है फ्रेंड्स. हाँ तो अभी मैं ऐसे ही कर रही हूँ. చూడండి చూడండి వెళ్ళిపోయారు, కొట్టేసుకుంటారు. కిచెన్ में ही है उन लोग. मंचूरियन दे आर ईटिंग मंचूरियन. చాలా చాలా టేస్టీ, చాలా ఈజీ. कैबेज से तो इजी है ये. అవును, कैबेज के लिए स्किल्स यू नीड बिकॉज वो बाइंड नहीं होता इट विल, बट इसके लिए तो वेरी फास्ट प्रोसेस. చాలా బాగుంది కదా, చాలా టేస్టీ. सुपर सुपर टेस्टी फ्रेंड्स. అయ్యో అక్కడ తినేస్తున్నారు, లాగిచ్చేస్తున్నారు. సూపర్ సూపర్ టేస్టీ. సో ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి.